బీసీలకు సరే ఇప్పుడు ఇది పార్టీ గుర్తుల ప్రకారం జరిగే ఎన్నికలు కావు, అయినా కూడా పార్టీ మద్దతుదారులకు కార్యకర్తలకే కదా గ్రామాల్లో టికెట్ అంటే అభ్యర్థిగా చెప్పేది, తాము మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ప్రచారం చేసుకునేది అదే. కాబట్టి కాంగ్రెస్ 42% మందికి సర్పంచ్గా అవకాశం ఇవ్వబోతుంది, దానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ 50 అంటుంది, మీరేం చేస్తారు? కళ్యాణ్ గారు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 22% అఫీషియల్ గా బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పేసి ఇవాళ నోటిఫికేషన్ వేయించింది. ఓకే, సంతోషమే. కానీ మిగతా 42% ఇస్తామన్నారు. ఇంకా 18% జనరల్ సీట్లను బీసీలకు ఇస్తారా? ఆది శ్రీనివాస్ గారిని గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఒకవేళ ఇంకా దీనికి ఒక మతలబు కూడా చెప్తాను నేను. 42% రిజర్వేషన్స్ అనేవి మీరు ఇంతకు ముందుకు ఒక రిపోర్ట్ పెట్టింది కదా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం. దాని ప్రకారం జనరల్ సీట్లలో అన్నిట్లలో కూడా ఇలా రొటేషన్ పద్ధతిలో జనరల్ చేసిన సీట్లలో బీసీలకు అందరికి కూడా జనరల్ సీట్లలో పోటీ చేసే అవకాశం కల్పిస్తారా? కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చెప్పమనండి. మేము 50% కాదు 60% రిజర్వేషన్స్ బీసీలకు టికెట్ ఇవ్వడానికి, సీట్లను నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అడుగుతాం. రైట్, హరిశ్రీనివాస్ గారు 42% పక్కాగా ఇస్తారా అనేది కాసం గారి ప్రశ్న. అంటే జనరల్ సీట్లలో కూడా మీరు బీసీలకు ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడే అది అవుద్ది 42%. అవునవును, చెప్తే ఆ ప్రాతిపదిక ప్రకారం మేము సిద్ధంగా ఉంటాం. మేము